పల్నాడు నుంచి పోటీ చేయాలి అనుకుంటున్నట్టు తెలిపారు ఎంపీ కృష్ణదేవరాయలు. తాను ఇంకా ఏ పార్టీలో చేరాలి అన్నది నిర్ణయించలేదని అన్నారు. ఒకవేళ పార్టీ మారినా పల్నాడుకే తన మొదటి ప్రాధాన్యత అంటున్న కృష్ణదేవరాయలతో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. నరసరావుపేటలో ఆత్మీయ సమావేశం పెట్టబోతున్నారు. సార్ చెప్పండి, రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితులు ఏంటి? ఇవాళ ఆత్మీయ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆత్మీయ సమావేశము ఏం పెట్టబోవట్లేదు. మరి మీకు ఎవరు ఇచ్చారో న్యూస్ నాకు తెలియదు. ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. అటువంటిది ఏం లేదు. ప్రతి వీక్ కూడా నేను నరసరావుపేట అవైలబిలిటీ ఉంటాను ఆఫీస్లో. అదే పద్ధతులు ఈరోజు కూడా అవైలబిలిటీ. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? టీడీపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతుంది. మీ ఇంటికి టీడీపీ నాయకులు కూడా వచ్చారు. ఇందాక చెప్పినట్లు దాని గురించి ఏం చేయబోతా ఉన్నాం, దాని గురించి అదంతా కూడా ఇంకా టైం ఉంది దాని గురించి ఆలోచించడానికి. ఇప్పుడైతే ఏదైతే నేను మీడియాలో చెప్పానో దాని గురించి అక్కడతో ఆపితే బెటర్ అని నా ఉద్దేశం. పల్నాడులో పోటీ చేస్తారా? ఇంకా నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అడిగింది పల్నాడే. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు పల్నాడే ఉంటుంది. మొత్తంగా పల్నాడు ప్రాంతం నుంచి తిరిగి పోటీ చేసే ఉద్దేశంలో కృష్ణదేవరాయలు ఉన్నారు. ఇప్పటికే టీడీపీ నాయకులు కృష్ణదేవరాయలు ఇంటికి వచ్చారు. ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే అదేవిధంగా పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ నాయకులు కూడా అనేక మంది ప్రాంతానికి వస్తూ ఉన్నారు, కృష్ణదేవరాయలను కలుస్తున్నారు. మధ్యాహ్నం ఎంపీపీలు అదేవిధంగా జడ్పీటీసీలతో ఆత్మీయ సమావేశం పెట్టబోతున్నటువంటి సమాచారం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, టీడీపీలోకి ఎప్పుడు చేరతారంటే టీడీపీ వైపు నుంచి ఆహ్వానం అయితే అందిందనేది సమాచారం ఉంది. ఎప్పుడు టీడీపీలో చేరతారనేది మాత్రం ప్రస్తుతానికి అయితే సస్పెన్స్గా ఉంది. కృష్ణదేవరాయలు కూడా అదే చెప్తా ఉన్నారు. జరిగినటువంటి పరిస్థితులు, పరిణామాలు అన్నీ కూడా మీకు మొత్తం మీడియాకి తెలుసు. తాను ఇప్పుడు ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదనేది ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు.